వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి మనము జనవరి 15 నుంచి జనవరి 2025 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను మరి ఈ సెషన్లో చర్చిద్దాం. చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, ఇతర పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్లో కానీ కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. కరెంట్ అఫైర్స్ మీద బాగా పట్టు సాధించామంటే మనము ఉద్యోగంలో విజయం సాధించినట్టే లెక్క. చాలా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సరే, ఫస్ట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్యకాలంలో జరిగినటువంటి ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో మొదటిగా మాట్లాడితే మన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కావడం. ఒక్కసారి ఈ డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడేసుకొని వేరే కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. ఒకసారి జాగ్రత్త వినండి. అమెరికా దేశానికి చెందినటువంటి 47వ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రశ్నాపత్రాల తీరు మారింది. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఏ దేశ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు, అతను ఏ పార్టీకి చెందినవాడు అనేటువంటి సింపుల్ ప్రశ్నలు అడిగేవారు. కానీ ఈ ప్రస్తుత ధోరణి ఏ విధంగా అడుగుతున్నారంటే, ఈ క్రింది వారంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు సంబంధించనిది లేదా సంబంధించింది అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చేసి 4 ఆప్షన్లో సరైన సమాధానం ఎంపిక చేయమంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేద్దాం. అమెరికాకు చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ యొక్క పార్టీ ఏంటంటే రిపబ్లికన్ పార్టీ. పార్టీని కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే. రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఓకే, ఈ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చేత అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జాన్ రాబర్ట్స్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, అమెరికాలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా నవంబర్లో జరుగుతాయి. ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరిగినా దాదాపుగా జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. జీకేలో గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కానీ కరెంట్ అఫైర్స్ కింద మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కావడం, ఆయన 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇతని పార్టీ ఏంటంటే రిపబ్లికన్ పార్టీ. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జాన్ రాబర్ట్స్ అనేటువంటి వ్యక్తి జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్, నా ద్వారానే మీరు ఈ యాప్లో ఈ క్లాసులో వినేటప్పుడు చాలాసార్లు వింటూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా దానికి లింక్ చేసి చెప్తాం. సరే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన వెంటనే కొన్నింటి మీద ఆంక్షలు విధించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ట్రేస్ అవుట్ చేద్దాం. ముందుగా 1868వ సంవత్సరంలో చేసినటువంటి, ఈ సంవత్సరం మీకు అవసరం లేదు, జన్మతః పౌరసత్వాన్ని అమెరికా అధ్యక్షుడైన వెంటనే రద్దు చేయడం జరిగింది. సార్ ఏంది సార్ ఈ జన్మతః పౌరసత్వ చట్టం? ఒక్కసారి మాట్లాడదాం. జన్మతః పౌరసత్వ చట్టం అంటే అమెరికా దేశంలో ఏ దేశ దంపతులకైనా అక్కడే పుట్టినటువంటి పౌరులను, అప్పుడే జన్మించిన పౌరులను జన్మతః పౌరసత్వం కింద పౌరసత్వం ఇస్తారు. ఉదాహరణకు మన అమెరికాలో మన ఇండియాకు చెందినటువంటి 2 దంపతులు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అనుకున్నాం. వీళ్ళు భారతదేశానికి చెందిన భారతీయ పౌరులే అయినప్పటికీ వాళ్ళకు జన్మించినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఈ చట్టం ద్వారా అమెరికా పౌరసత్వం ఇస్తారు. ప్రస్తుతం అమెరికాలో జనాభా, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క పౌరసత్వం పెరిగిపోతుందనే ఉద్దేశంతో పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులకు కాకుండా ఇతర దేశాలకు చెందిన వాళ్ళకు ఎక్కువగా వెళ్తున్నాయనే ఉద్దేశంతో 47వ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు 1868లో చేసినటువంటి చట్టమైనటువంటి జన్మతః పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. సార్ ఈ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల ఏ దేశము జన్మతః పౌరసత్వ చట్టమును రద్దు చేయడం జరిగింది అంటాడు. ఏ దేశం అంటే అమెరికా దేశము.
ఏ దేశ అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్ అని గుర్తుపెట్టుకోండి. వెంటనే 100% అడగడానికి ఉన్నటువంటి బిట్లు ఉన్నాయి, ఒక 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి అంటే అమెరికా అధ్యక్షుడైన వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా దేశం వైదొలుగుతోంది అని సంతకం పెట్టాడు. అడుగుతాడు ప్రశ్న, 100కు 100% ఇంపార్టెంట్. మూడింటిలో అమెరికా వైదొలిగింది. ఆ 3 బట్టి పట్టాల్సిందే, ఆ 3 గుర్తుపెట్టుకోవాల్సిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ నుండి అమెరికా వైదొలిగింది. ఆ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అమెరికా దేశము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలిగింది. ఇటీవల అమెరికా దేశం ఈ క్రింది ఏ సంస్థ నుంచి వైదొలిగింది అని ఒక ప్రశ్న అడగచ్చు, లేదా ఇటీవల WHO నుంచి వైదొలిగిన దేశాన్ని గుర్తించండి అని కూడా ప్రశ్న అడుగుతాడు. దీనితో పాటుగా పారిస్ ఒప్పందం WHO నుంచి ఎందుకు వైదొలగదారని మళ్ళీ మాట్లాడదాం, అది పెద్ద సెషను. దీనికి సంబంధించిన అంశాలు ఏం మనకొద్దు. పారిస్ ఒప్పందం నుంచి కూడా వైదొలిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. పారిస్ ఒప్పందం మీకు సైన్స్లో వచ్చింది. 2016 నవంబర్ 4వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఈ శతాబ్దవంతానికి ఉష్ణోగ్రతను, భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు మాత్రమే పరిమితం చేయాలనేటువంటి ఒప్పందంలో అభివృద్ధి చెందిన దేశాలకు మా మీద ఆంక్షలు, మా మీద ఎక్కువ ప్రెజరు, మా మీద ఎక్కువ బాధ్యతలు మోపినారనే ఉద్దేశంతో ఈ అమెరికా ఏం చేసిందంటే ఈ పారిస్ ఒప్పందం నుంచి మేము వైదొలుగుతున్నాము అని ఈ సంస్థ నుంచి, ఈ ఒప్పందం నుంచి అమెరికా దేశము వైదొలిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి మానవ హక్కుల కౌన్సిల్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, HRC అంటాము. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా అమెరికా వైదొలిగింది. సార్ ఈ 3 కూడా ఖచ్చితంగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. జన్మతః పౌరసత్వం రద్దు చేసిన దేశం ఏంటంటే అమెరికా, గుర్తుపెట్టుకోండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి, మరియు పారిస్ ఒప్పందం నుండి, మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి, మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కూడా అమెరికా వైదొలిగింది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. దీనితో పాటుగా ఇంకా ఏమైనా అమెరికా ఆంక్షలు విధించిందా అంటే ముందుగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే ముఖ్యంగా ఆ వాణిజ్య భాగస్వామి ఎక్కువగా అమెరికాకు మెక్సికో నుంచి, కెనడా నుంచి ఎక్కువగా వస్తువులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. దానితో పాటు చైనా నుంచి కూడా దిగుమతులు జరుగుతాయి. ఈ 2 పక్క దేశాలే, అమెరికాకు ఉన్నటువంటి పక్క దేశమే. చైనా కొంచెం దూరంలో ఉన్నప్పటికీ చైనా వస్తువులు ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. అందులో భాగంగా అమెరికాలో కూడా చేరాయి. ఈ 3 దేశాలలో ముఖ్యంగా మెక్సికో దేశం నుంచి కానీ, కెనడా దేశం నుంచి కానీ మా దేశంలోకి అనగా అమెరికా దేశంలోకి దిగుమతి అయ్యే ప్రతి వస్తువు పైన మేము 25% సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలా, మెక్సికో దేశము, కెనడా దేశం నుంచి 25% సుంకాలు విధిస్తాము. ఎందుకోసం అంటే ఈ 2 దేశాల యొక్క వస్తువులు, ఈ 2 దేశాల వస్తువులు అతి తక్కువ ధరతో వస్తూ అమెరికాలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులను డామినేట్ చేస్తూ అమెరికా పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేస్తున్నాయనే ఉద్దేశంతో 25% సుంకం విధిస్తున్నామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన 10% సుంకం విధిస్తామని ప్రకటించడం జరిగింది. దీంతో ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వాణిజ్య సుంకాల మీద వ్యతిరేకంగా మళ్ళీ ఈ 3 దేశాల వాళ్ళు కూడా, ఈ మెక్సికో, కెనడా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే మా దేశంలోకి అనగా మెక్సికోలోకి, కెనడాలకి దిగుమతి అయ్యే ఆ వస్తువుల మీద కూడా మేము కూడా 25% సుంకం విధిస్తాయని ప్రకటించడం జరిగింది. మీరు ఇవి గుర్తుకు పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఇదిగో అమెరికా దేశం యొక్క పక్కనే ఉంటాయి ఈ మెక్సికోను, కెనడాని గుర్తుపెట్టుకోండి, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. చైనా దేశం నుంచి వచ్చేటువంటి వస్తువులు 10% గుర్తుపెట్టుకోండి. ఈ చైనా నుంచి వచ్చేటువంటి వస్తువులు 10% సుంకం విధించడం వల్ల, అమెరికా దేశం విధించడం వల్ల చైనా కూడా సుంకాలు విధించడం ప్రారంభించింది. చైనా కూడా అమెరికా నుంచి వచ్చేటువంటి వివిధ రకాలైన వస్తువుల మీద, రకరకాల వస్తువులు, ఉదాహరణకు కొన్ని వస్తువుల మీద 10%, కొన్ని వస్తువుల మీద 15% సుంకాలు వేయడం జరిగింది. ఈ సుంకాలు పెద్ద ఇంపార్టెంట్ కానీ ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంది. అదేంటంటే
ఈ చైనా దేశంలో చాలా ఇంపార్టెంట్. ఈ చైనా దేశంలో అమెరికా దేశానికి చెందినటువంటి ఈ చైనా దేశంలో అమెరికా దేశానికి చెందినటువంటి చాలా ఇంపార్టెంట్ అమెరికా దేశానికి చెందినటువంటి గూగుల్ అనేటువంటి సంస్థ మీద విచారణ ప్రారంభించింది. యాంటీ ట్రస్ట్ ద్వారా గూగుల్ అనేటువంటి సంస్థ మా దేశంలో ఉన్నటువంటి చట్టాలను ఉల్లంఘించింది. అందుకోసము అమెరికా దేశానికి చెందినటువంటి గూగుల్ అనే సంస్థ మీద మేము విచారణ చేయబడుతున్నాము అని చైనా ప్రకటించింది. సార్, ఇందులో నేను చెప్పినటువంటి ప్రశ్నల్లో 100% అడుగుతాడు. ఒక ప్రశ్న నాకు తెలిసి 100% ఈ బిట్ అడుగుతాడు. ఏంటి? ఇటీవల అమెరికా దేశానికి చెందినటువంటి గూగుల్ అనేటువంటి సంస్థ మీద ఏ దేశం విచారణ ప్రారంభించింది? యాంటీ ట్రస్ట్ యొక్క ఒప్పందాల ఉల్లంఘనకు గాను ఈ క్రింది ఏ దేశము గూగుల్ అనే సంస్థ మీద విచారణ చేపట్టింది? సార్, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చైనా దేశము గూగుల్ అనే సంస్థ మీద విచారణ చేపట్టింది. 100% అడుగుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అమెరికాకు సంబంధించినటువంటి అంశాలు. సరే, మరి అమెరికాకు మన ఇండియాకు ఏమైనా మిగిలిన సంబంధాలు ఉన్నాయి? ఎందుకంటే అమెరికా దేశంలో తీసుకొచ్చి దాని చుట్టూ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం ఇదే కరెంట్ అఫైర్స్లో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. సరే, చూద్దాం ఒకసారి ఇంకా ఏమైనా